ప్లే ఆఫ్స్కు ముందు ఆర్సీబీకి సన్ రైజర్స్ షాక్ ఇచ్చింది. గత సీజన్ తరహాలోనే కీలక మ్యాచ్లో ఆర్సీబీని ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ 48 బంతుల్లో 94 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 34 పరుగులు చేశాడు. చేసింగ్లో ఆర్సీబీ జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఫిల్ సాల్ట్ 62 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయం పాలవడం ప్లే ఆఫ్స్కు చేరిన మిగిలిన జట్లకు అడ్వాంటేజ్గా మారింది. ముఖ్యంగా టాప్ 2 పై కన్నేసిన పంజాబ్ కింగ్స్కు గోల్డెన్ ఛాన్స్గానే చెప్పాలి. ఓటమి తర్వాత ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాన్ని కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఆడకుండానే ప్రయోజనం పొందింది. పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే 3వ స్థానం నుండి 2వ స్థానానికి చేరుకుంది. ఓటమి తర్వాత ఆర్సీబీ నెట్ రన్ రేట్ తగ్గింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తరువాతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే నేరుగా అగ్రస్థానానికి దూసుకెళ్తోంది. ఆర్సీబీ ఓటమితో లీగ్ స్టేజ్లో ముగిసే నాటికి పంజాబ్ టాప్ 2లో నిలిచేందుకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే. ఢిల్లీతో పాటు ముంబై పైన పంజాబ్ విజయం సాధిస్తే అప్పుడు 21 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్లో గెలిచినా కూడా ఆ జట్టు టాప్ 2లో నిలవచ్చు. గుజరాత్ లేదా ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్లో ఓడిపోతే పంజాబ్ టాప్ 2లో నిలుస్తోంది. మొత్తంగా ఆర్సీబీ సన్ రైజర్స్ చేతిలో ఓడిపోవడం పంజాబ్కు బాగా కలిసి వచ్చింది.